వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ రవిచంద్ర రెడ్డి గారు. సో హైదరాబాద్లో ఇప్పుడు ఎక్కడ చూసినా కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, హైదరాబాద్ అవుట్స్కర్ట్స్ కావచ్చు, ఎక్కడ ఏ డిస్కషన్ జరిగినా ఇప్పుడు ఫోర్త్ సిటీ ఎలా ఉండబోతుందని చెప్పి కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తుంది. అయితే ఫోర్త్ సిటీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఈరోజు మేము ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నాం. సో మనతో పాటు రవిచంద్ర రెడ్డి గారు ఆయనతో పాటు అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్ సార్, హౌ ఆర్ యు అండి? ఫైన్. సో ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ ఫోర్త్ సిటీ గురించి బాగా డిస్కషన్ జరుగుతుంది. ఒకప్పుడు ఫార్మా సిటీ వచ్చినప్పుడు పెద్ద ఎత్తున ఇన్వెస్టర్స్ అక్కడ ఇన్వెస్ట్ చేయడం కూడా జరిగింది. సో ఎక్కువ మంది నలుగురు గుమికున్నా కానీ శ్రీశైలం హైవే గురించి మాట్లాడుకునేవాళ్ళు. ఆ తర్వాత పరిస్థితులు కాస్త చేంజ్ అయ్యి ఒకసారిగా స్తబ్దత అక్కడ ఏర్పడింది. సో మళ్ళీ ఇప్పుడు ఫోర్త్ సిటీ గురించి పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తుంది. అసలు గ్రౌండ్ లెవెల్లో ఫోర్త్ సిటీకి సంబంధించి ఏం జరుగుతుందంటే మీరు ఏం చెప్తారు? ఎస్ అండి, ఇప్పుడు చూడండి, అంటే బిఫోర్ ఎలక్షన్స్ ఈ శ్రీశైలం హైవే అనేది బాగా భూమిలో ఉండాలి. రియల్ ఎస్టేట్ వైజ్గా చూస్తే చాలా వరకు స్థలాలు కొన్నారండి, విల్లాస్ కొన్నారు. సో సడన్గా ఫార్మా సిటీని 5 పార్ట్స్గా డివైడ్ చేసి వేరే వేరే చోట్ల అంటే నిర్మాణిస్తానన్నప్పుడు కొంచెం డౌన్ అయింది మార్కెట్. శ్రీశైలం హైవే అయితే అంత డౌన్ అవ్వలేదు, కానీ మిగతా ఈ ఫార్మా సిటీ అనేది కొంచెం ఎఫెక్ట్ అయిందండి. సో బేసిక్గా ఇప్పుడు మన కొత్త గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ఈ ఫ్యూచర్ సిటీని నెక్స్ట్ లెవెల్ సిటీగా డెవలప్ చేయబోతున్నారండి. అంటే అసలు ఇక దాదాపుగా 15,000 ఎకరాలు ఆల్రెడీ ల్యాండ్ ఎక్వైర్ చేసుకున్నారండి. ఈ 15,000 ఎకరాల్లో దాదాపుగా 800 లైఫ్ సైన్సెస్ కంపెనీలు రాబోతున్నాయండి. లైఫ్ సైన్సెస్ కంపెనీ ఆల్రెడీ ఎంఓఐస్ కొంచెం చేసుకున్నారు. ఇది కాకుండా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ కూడా దాంట్లో నిర్మాణిస్తాను అనుకుంటున్నారండి, ఏఐకి సంబంధించిన. ఇది కాకుండా ఎలక్ట్రానిక్స్ అండ్ జనరల్ ఇండస్ట్రీస్ కూడా ఇక్కడ రాబోతున్నాయండి ఈ ఫోర్త్ సిటీలో. సో ఓవరాల్గా ఒక 15 లక్షల ఎంప్లాయ్మెంట్ అయితే రాబోతుందండి. 15 లక్షల ఎంప్లాయ్మెంట్ అంటే ఇంకొక హైదరాబాద్ని మనం చూడబోతున్నామండి ఆ ఏరియా. సో దిస్ ఈజ్ వాట్ ద ఫ్యూచర్ ఆఫ్ ఫ్యూచర్ సిటీ అండి. ఫ్యూచర్ సిటీ కూడా ఎట్లా డెవలప్ చేస్తున్నారంటే ఈకాలజికల్ మన ఈకో సిస్టమ్ని దెబ్బతినకుండా ఆ ప్రికాషన్స్ తీసుకొని ఈ సిటీని డెవలప్ చేస్తున్నారండి. అంటే ఇక్కడ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కనిపిస్తాయి, ప్లస్ ఈకో సిస్టమ్ కూడా మెయింటైన్ అవుతుందండి. ఫారెస్ట్ కూడా అక్కడ భారీ ఎత్తున ఫారెస్ట్ ఉందండి ఆ ఏరియాస్లో. అదే ఫారెస్ట్ మెయింటైన్ చేస్తూ ఈవెన్ సఫారీ కూడా ఫారెస్ట్ సఫారీ, నైట్ ఫారెస్ట్ సఫారీ కూడా ప్లాన్ చేస్తున్నారండి గవర్నమెంట్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ప్లేయింగ్ మేజర్ రోల్. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన ఒక 290 ఎకరాలు అక్కడ ల్యాండ్ కేటాయించారండి. అక్కడ కొన్ని కంపెనీస్ రాబోతున్నాయి, భారీ ఎత్తున ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఎక్కువగా రాబోతున్నాయి. లైఫ్ సైన్సెస్ కంపెనీస్ అంటే లైఫ్ సైన్స్ అంటే అగైన్ ఈకో ఫ్రెండ్లీ కంపెనీస్, అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కంపెనీస్ చాలా రాబోతున్నాయండి. ఇన్స్టిట్యూషన్స్ రాబోతున్నాయి, ఫార్మాకి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ రాబోతున్నాయండి ఇక్కడ. అంటే మీరు రాబోతున్నాయి అంటున్నారు, కానీ ప్రభుత్వం ఇప్పటికే అనౌన్స్ చేసి ఫోర్త్ సిటీ 6 months అవుతుంది. గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది ఇంతవరకు? ఆల్రెడీ అక్కడ వర్క్స్ ఏమైనా జరుగుతున్నాయి? ఇప్పుడు మార్కెట్లో కూడా బాగా హల్చల్ అవుతుంది కదండి. రీసెంట్గా 10-11 కంపెనీస్తో ఎంఓఈ చేయించుకున్నారండి గవర్నమెంట్. ఆ 11 కంపెనీస్ కూడా దాదాపుగా 9,000 చిల్లర ఎంప్లాయ్మెంట్ని వాళ్ళు గ్యారంటీ ఇచ్చారండి. సో డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ నేను చెప్తుంది. డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్తో పాటు ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కూడా ఉంటుందండి. అంటే ఈ కంపెనీకి ఆధారపడి కాంట్రాక్ట్స్ చేసేవాళ్ళు, ఈ బిజినెస్ రన్ చేసేవాళ్ళు ఉంటారు చూసారా, ఇండైరెక్ట్గా ఇంకొక 50% పెరుగుతుంది. సో దాదాపుగా 15,000 ఎంప్లాయ్మెంట్ అయితే ఇప్పుడు రెడీగా ఉందండి. సో ఎంఓఈ రీసెంట్గా చేయించుకున్నారు, పెద్ద పెద్ద కంపెనీస్తో చేయించుకున్నారండి. సో కంపెనీలు మన హైదరాబాద్లో తెలిసింది భారత్ బయోటెక్, బయాలజికల్ సాయి లైఫ్ సైన్సెస్, సో గ్రాన్యూల్స్ అని, దాని తర్వాత ఆర్బికులర్, దాని తర్వాత జిబ్లియంట్ అని, విమ్టా అని. సో ఈ కంపెనీస్ అన్ని ఆల్రెడీ ఎంఓఈస్ చేయించేసుకున్నారండి. సో ల్యాండ్స్ అయితే ఆల్మోస్ట్ కేటాయించారండి. వాళ్ళు వర్క్ త్వరలో స్టార్ట్ చేయబోతున్నారు. ఈ కంపెనీస్ అయితే నెక్స్ట్ 3-4 yearsలో మనం చూడబోతున్నాం అండి. దీంతోపాటు ఇంకొక మొత్తం ఓవరాల్గా 800 కంపెనీస్ అయితే రాబోతున్నాయండి మనకి ఓన్లీ శ్రీశైలం హైవేలో. ఈ శ్రీశైలం హైవే టు ఇటు సాగర్ హైవే మధ్యలో ఫ్యూచర్ సిటీ ఉంది కదండి. ఆ ఫ్యూచర్ సిటీకి అయితే ఇంకొక 15 లక్షల ఎంప్లాయ్మెంట్ మనం చూడబోతున్నామండి. నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. కానీ నేను గమనించాను, అంటే రియల్ ఎస్టేట్ పరంగా మనం మాట్లాడుతున్నాం అంటే
గతంతో పోల్చుకుంటే కాస్త శ్రీశైలం హైవేలో కాస్త మార్పులు కనిపిస్తున్నాయి. సో కొత్త వెంచర్స్ చాలా మంది ఓపెన్ చేస్తున్నారు. ఎక్కడైతే ఆగిపోయాయి కొన్ని మళ్ళీ అవి ఓపెన్ చేసి కూడా కాస్త ఎందుకు ఆ రోడ్ అంతా కొంచెం కలకల్లాడుతూ అయితే కనిపిస్తున్నట్టు కూడా మనకి రీసెంట్గా ఆ రూట్కి వెళ్ళినప్పుడు కూడా అర్థమైంది. ఏంటి రియల్ ఎస్టేట్ పరంగా చూసుకుంటే అంటే బేసిక్గా చూడండి, అప్పుడు ఫార్మాసిటీ ఉన్నప్పుడే చాలా ప్రాజెక్ట్స్ లాంచ్ అవబోయాయండి. అయితే మనకు తెలిసిందే కొన్ని ధర్నీ వల్ల కొన్ని ఇష్యూస్ వల్ల ప్రాజెక్ట్ ఆగాయి. ఇప్పుడు ఆ ఇష్యూస్ అన్ని క్లియర్ అయిపోయాయండి. సో అప్పుడు చేయబోయే ప్రాజెక్ట్స్ అన్ని ఇప్పుడు లైవ్లోకి వస్తున్నాయండి. సో అఫ్కోర్స్ రేట్లు అయితే బాగానే పెరిగాయి. శ్రీశైలం హైవేలో ఈరోజు హైయెస్ట్ ప్రైస్ 60,000 ఉందండి. ఈ రోజుకి 60,000 రూపాయలు ఉంది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ రెసిడెన్షియల్, నాట్ కమర్షియల్. కమర్షియల్ ఇంకా ఎక్కువ ఉంటుంది, మీకు తెలిసిందే. సో ఈరోజు కూడా హై ఎండ్ విల్లాస్ అమ్ముతున్నారండి. హై ఎండ్ విల్లాస్ అంటే 3 కోట్ల నుంచి 18 కోట్ల మధ్యన విల్లాస్ మనకి శ్రీశైలం హైవేలో అంత డిమాండ్ ఉంది. అంటే మీరు అన్నారు 3 కోట్ల నుంచి 18 కోట్ల రూపాయల వరకు అక్కడ విల్లాస్ కొంటున్నారని చెప్పి అంటున్నారు. అవునండి. మీరు గ్రౌండ్ లెవెల్ వాస్తవమైన ఇదంతా నేను చూస్తున్నాను కదండి, మార్కెట్లో నేను ఉన్నాను కాబట్టి నాకు తెలుసు. నేను విజిట్ చేశాను చాలా ప్రాజెక్ట్స్. ఈవెన్ మ్యాన్షన్స్ కూడా కడుతున్నారు. అంటే 1/2 ఎకరు 1/4 ఎకర్లో మ్యాన్షన్స్ కడుతున్నారు. ఆల్రెడీ మనం లాంగ్ బ్యాక్ డిస్కస్ చేసాం. BTR మ్యాక్ అనే ప్రాజెక్ట్ విల్లా సైడ్ కన్స్ట్రక్ట్ చేశారు. పెద్ద వాళ్ళందరూ తీసుకున్నారు. ఒకప్పుడు చాలా తక్కువ కొన్నారు, 2.5-3 కోట్లు. ఈరోజు రీసేల్ 8 కోట్లకు అమ్ముతున్నారండి. 8 కోట్లు రీసేల్. అంటే ప్రాజెక్ట్ కూడా అంత బాగుంటుందండి. లేదండి, ఒక విల్లా నాకు తెలిసి ఒక 500 స్క్వేర్ యార్డ్స్ ఎట్లా ఉంటుందండి. 500 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది. అక్కడ రోడ్ డెవలప్మెంట్ సూపర్ అండి. సెక్యూరిటీ పరంగా 100% హైలీ సెక్యూర్డ్ అండి. ఆ క్లబ్ హౌస్ కూడా చాలా అల్టిమేట్గా కట్టారు. ఒక పార్క్ అంటే ఇంత పెద్ద పార్క్ అని అనుకుంటాం. సో పార్క్ కానీ వాట్ ఎవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇచ్చారు. గోల్ఫ్ కోర్స్ ఇచ్చారండి. సో డెఫినెట్గా ఇట్స్ ఎ లివబుల్ కండిషన్లో ఉన్న ప్రాజెక్ట్ అండి. ఎందుకంటే చాలామంది కొంచెం రిచ్ పీపుల్ కావచ్చు, కొంతమంది హైదరాబాద్కి ఒక 20 నుంచి 30 కిలోమీటర్ల దూరంగా ఉండడానికి, అవుట్స్కట్స్లో ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నారు. అవునండి. పర్టికులర్ రీజన్ ఏమన్నా అంటే చూడండి, సిటీ ఆల్రెడీ ఆక్యుపైడ్ అండి. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఫండ్స్ బాగా ఉన్నాయి, నాకు అపార్ట్మెంట్ కాదు, నాకు ఇండిపెండెంట్ హౌస్ కావాలి. సిటీలో కొనాలంటే ఆ క్లమ్జీనెస్, మనకి ట్రాఫిక్ ఇవన్నీ ఉంటుంది. సో నేను బేసిక్గా ఏం ప్రిఫర్ చేస్తానంటే కొంచెం అవుట్స్కట్స్, అంటే సిటీకి త్వరగా రీచ్ అయ్యే ప్లేస్. శ్రీశైలం హైవే అంటే ఇప్పుడు చూడండి, మనం సే ఫర్ ఎగ్జాంపుల్ శ్రీశైలం హైవే తుక్కుగూడ దాటి ఫార్మాసిటీ అనుకుందాం. ఫార్మాసిటీ రోడ్ నుంచి మనం ఇటు గచ్చిబౌలి రావాలంటే ఒక 15 మినిట్స్ 1 అవర్లో వచ్చేస్తామండి. సో అంటే 1 అవర్ ఈజ్ నాట్ ఎ బిగ్. దానికి ఇష్టపడి అందరూ వెళ్తున్నారా లేదా లేదు కాస్త సిటీకి దూరంగా ఉండి దూరం అంటే అదే అంటున్నానండి. ఈ మేజర్గా ట్రాఫిక్ కావచ్చు, వెదర్ కావచ్చు, పొల్యూషన్ కావచ్చు, లేదా డబ్బులు ఉన్నాయని చెప్పుకుంటున్నారా? అలాగేం లేదండి. సో బేసిక్గా ఇప్పుడు చూడండి, ఫెసిలిటీస్ ఇప్పుడు సిటీలో కాదు అవుట్స్కట్స్లో కూడా ఉన్నాయండి. మనకి హాస్పిటల్స్ కానీ, షాపింగ్ మాల్స్ కానీ. సో మన ఓవరాల్ చుట్టూ అన్ని ప్లేసెస్లో ఇప్పుడు ఈ ఫెసిలిటీస్ వచ్చేసాయండి. సో ఫెసిలిటీస్ ఎప్పుడూ ఎక్కడా ఉంటాయి. కావాలంటే ఒక 1 అవర్ వాళ్ళు జర్నీ చేస్తారు, బట్ అక్కడ ప్రశాంతతగా ఉంటుందండి. ప్లస్ ఎన్వైర్న్మెంట్ బాగుంటుంది, పొల్యూషన్ ఉండదు, క్లైమేట్ బాగుంటుంది. సో ఉండడానికి లివబుల్ కండిషన్ కాబట్టి సో జనాలు కొంచెం పర్లేదు, ఒక 30 కిలోమీటర్స్ 40 కిలోమీటర్స్ దూరం అయినా పర్లేదని వెళ్తున్నారండి. అంటే మార్కెట్ పడిపోయింది అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం అయితే నడుస్తుంది. అవునండి. కానీ దీనికన్నా ముందు ఎడాపెడ కొనేశారు. ఆ శ్రీశైలం హైవే, బెంగళూరు హైవే, ముంబై అన్ని దాదాపు కొనేశారు. రీసేల్ మార్కెట్ లేకపోవటం వల్లే ఒకసారిగా మార్కెట్ డౌన్ అయిందని చెప్పి కూడా కొంతమైతే కొన్నారు. కానీ అమ్మటానికి ఎవరు ముందుకు రాకపోవటం ఒక కారణం అయితే, కొనేవాళ్ళు కూడా లేకపోవడం ఒక కారణం అని చెప్పి కూడా అంటున్నారు. అంటే రేట్ల విషయం కూడా కొంతమంది దిగొస్తాయని చెప్పి, కొంతమంది హై ప్రైజెస్ అని చెప్పి చాలా మంది, అప్పుడున్న మార్కెట్ని బట్టి చాలా డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ పడిపోయిన తర్వాత ఆటోమేటిక్ ఏంటంటే కొనేవాళ్ళు తక్కువ అయిపోతారు. అవునండి. చూడండి, మార్కెట్ అయితే ఆఫ్కోర్స్ ఒక 30-40% పడిందండి ఈ గత 1.5 ఇయర్ నుంచి. బట్ ఇప్పుడు మనం కొత్త మార్కెట్ని చూడబోతున్నాం. డెఫినెట్గా మాకు ఎలా తెలుస్తాయి అంటే మనకు వచ్చే ఎంక్వైరీస్ బట్టే. ఒకప్పుడు ఎంక్వైరీస్ ఉండేదే కాదు, అలాంటిది ఇప్పుడు కస్టమర్స్ ఫోన్ చేసి అడుగుతున్నారు, సార్ ఇట్లా మీ వీడియో చూసామండి, ఏదైనా సజెస్ట్ చేస్తారా మంచి ప్రాజెక్ట్ అంటే. జనాలు ఇప్పుడు ముందుకు వస్తున్నారు. ఇప్పుడు ఈ హడల్స్ అన్నీ పోయాయి మనకి. ఈ ఎలక్షన్స్ హడల్ అని, హైడ్రా హడల్ అని ఇంకేం లేదు మనకి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు, క్లారిటీ వచ్చింది, పబ్లిక్ క్లారిటీ ఇచ్చారు. ఒకటి, ఇల్లీగల్ అలౌ చేయదు గవర్నమెంట్. సో ఇల్లీగల్గా మీరు ఏ చేసినా కూడా దట్ ఈస్ యువర్ ఓన్ రిస్క్.
రేపో మాపో గవర్నమెంట్ వచ్చి అది డిమాలిష్ చేయడం కన్ఫర్మ్. రీసెంట్గా హైడ్రా కమిషనర్ గారు కూడా చెప్పారు, సిటీ అవుట్స్కట్స్లో 1-2 సార్లు చూసుకొని మీరు భూములు కొనుక్కోండి. అవునండి. సో తర్వాత ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి చాలా స్పష్టంగా ఆయన చెప్పారు. అవునండి. అవునండి. ఇప్పుడు చూడండి, ఒకప్పుడు సంగతి చెప్తున్నాను, ఇప్పుడైతే జరగట్లేదు. డబుల్ రిజిస్ట్రేషన్ జరగడం, ఈ సర్వే నెంబర్ మార్చి డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడం జరిగాయండి. బట్ ఒకప్పుడు మార్కెట్కి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉందండి. ఇప్పుడు మార్కెట్లో వచ్చిన వాళ్ళందరూ చాలా ప్రొఫెషనల్స్ వస్తున్నారు. ఏదో ఒక సైట్ చూపించి అమ్మి మనీ తీసుకొని పారిపోదాం అనే ఉద్దేశంతో ఎవరు లేరు ఈరోజు. ఎందుకంటే 99% లేరు నాకు తెలిసి. సో ప్రాజెక్ట్ చేసినప్పుడు వాళ్ళు ఆచితూచి ఆలోచించే డాక్యుమెంటేషన్ అన్ని క్లియర్ ఉంటేనే ముందుకు వెళ్తున్నారండి. సో అది గవర్నమెంట్ కూడా అదే అంటుంది, డాక్యుమెంటేషన్ చూసుకోండి, లీగాలిటీ పార్ట్ చూసుకొని వెళ్ళండి ముందుకి. సో మార్కెట్ ఈజ్ ఓపెన్, డాక్యుమెంట్స్ చూసి మీరే తీసుకోండి అంటే మై సజెషన్. అంటే ఎడాపెడ ల్యాండ్స్ అయితే అమ్మేశారు, అక్కడ కంపెనీస్ కావచ్చు, ఏజెంట్స్ కావచ్చు, రకరకాలుగా ఆఫర్లతోనో రకరకాలుగా అమ్మేశారు. ఏదో ఒకసారిగా ఏదన్నా అలజడి జరిగే అవకాశం ఉంది. ఆ సంకేతాలు ఏదో కొద్దిగా కనిపిస్తూనే ఉన్నాయి. మీరన్నట్టు కొన్ని జరిగాయి అప్పట్లో అన్నారు. రియల్ ఎస్టేట్లో ఏంటంటే వెంటనే ఏది బయటికి రాదు, ఏదైనా ఒక 10 years 5 years పడుతుంది ఏది ఒక స్కామ్ కానీ ఇవన్నీ బయటికి రావాలంటే. ఎందుకంటే ప్లాట్ కొనుక్కుంటారు, ఎవరి పనులు వాళ్ళు బిజీ అయిపోతారు, అసలు అక్కడ ఏం జరుగుతుందో చాలా మందికి తెలియదు. అలాంటి వాతావరణం కనిపిస్తుంది. ఇప్పుడు లేదండి, ఎందుకంటే ఒకప్పుడు మాన్యువల్ రిజిస్ట్రేషన్స్ అయ్యాయి కాబట్టి తెలిసేది కాదు. ఇప్పుడంతా ఆన్లైన్ అయిపోయిందండి, నథింగ్. ఇప్పుడు మనం ఏమైనా ఫ్రాడ్ చేద్దామంటే సిస్టమ్ యాక్సెప్ట్ చేయదు ఫస్ట్. ఓకే, ఇప్పుడు అంతా ఆధార్ లింక్డ్ అండి. కొనుక్కున్న పర్సన్ ఆధార్ డీటెయిల్స్ ఉంటాయి అక్కడ, ఆయన వచ్చి రిజిస్ట్రేషన్ చేస్తే కానీ రిజిస్ట్రేషన్ జరగదు. సో ఇప్పుడంతా ఆన్లైన్ అవ్వడం వల్ల కొంచెం పబ్లిక్ సేఫ్గా ఉన్నారండి. అంటే ఈ ఫ్రాడ్, రియల్ ఎస్టేట్ ఫ్రాడ్కి కొంచెం దూరంగానే ఉన్నారు. సార్ నాకు ఒక డౌట్ ఉంది ఎప్పటి నుంచో, ఎక్కడ చిన్న ప్రాబ్లం ఉంటుంది. కస్టమర్స్ కూడా ఏంటంటే, పబ్లిక్ కూడా ఏంటంటే, సో చిన్న ప్రాబ్లమే కదా అని చెప్పి కొనేస్తూ ఉంటారు. ఆ చిన్న ప్రాబ్లమే చాలా పెద్ద అవుతుంది రేపొద్దున. ఇవన్నీ తెలిసే కొంటున్నారా, లేకుంటే ఏముందిలే ఏం జరుగుతుంది అది చూడండి, నెగ్లిజెన్సీ రిస్క్ అండి. రిస్క్ చేద్దామని చెప్పి చేస్తున్నారా? అవును. ఒకప్పుడు అంటే సార్ నేను ఐఎమ్ నాట్ పాయింట్ అవుటింగ్ అంటే ఈ గవర్నమెంట్ పాయింట్ అయితే నేను పాయింట్ అవుట్ చేయటం లేదు. ఒకప్పుడు కొన్ని జరిగాయండి, మ్యానిపులేషన్స్ అయితే జరిగాయండి. ఇప్పుడైతే ఆ సిచ్యువేషన్ లేదు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి మరి? ఇప్పుడు చూడండి, వాళ్ళు ఆల్రెడీ తెలిసే చేసుకున్నారు. తప్పు అందరిది ఉంది. తప్పు. ఇప్పుడు నాకు తెలుసు ఇది ఇల్లీగల్గా ఉంది, డాక్యుమెంట్ మ్యానిపులేషన్ అయింది, అయినా కూడా నేను కొంటున్నానంటే రిస్క్ నాదేనండి. ఓకే. సో దానికి గవర్నమెంట్ ఏం చేయగలదండి? సో మీరు రిస్క్ తీసుకున్నప్పుడు యూ హ్యావ్ టు ఫేస్ ద రిస్క్. సో ఆ ప్రాబ్లమ్స్ చాలా మంది ఫేస్ చేస్తున్నారు. వాళ్ళు అమ్ముకుందాం అనగానే అది అమ్ముకోలేకపోతున్నారు. ఏంటి సార్ ఫ్యూచర్ వాళ్ళది? మరి చూడండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ హైడ్రా అనుకుందామండి. ఇప్పుడు ఒకప్పుడు హైడ్రాలో చాలా ల్యాండ్స్ ఎన్క్రోచ్ చేసుకున్నారు. ఈవెన్ చూడండి కొన్ని నేను పర్సనల్గా చూశాను. ఈ అమీన్పూర్ లేక్ ఉంది చూసారా, లేకు ఆనుకోని ఇల్లు ఉందండి. డిస్కషన్స్లో ఆల్రెడీ మాట్లాడుకున్నాను. నేను పర్సనల్గా దాని తర్వాత చూశాను. నేను అసలు ఎట్లా కట్టారు అనేది క్వశ్చన్. అదొకటి అమీన్పూర్ చెరువు గురించి కూడా మన ఏదో నేను ఒక ఆర్టికల్ చదివాను. 96 ఎకరాల చెరువు 405 ఎకరాలకు ఎలా విస్తరించిందని కూడా దాని మీద ఒక సర్వే చేస్తున్నారని చెప్పి కూడా విన్నాం. చెరువు విస్తరించిందా లేకపోతే 405 ఎకరాల చెరువు కాస్త 90 ఎకరాలు అంటే లో లయింగ్ ఏరియా అండి. బేసిక్గా చెరువు చిన్నదే కానీ అది వాటరు పెరిగి ఇప్పుడు కొన్ని లేఅవుట్స్ కూడా మునిగిపోయాయండి అక్కడ. ఆల్రెడీ ఒక లాంగ్ బ్యాక్ ఉన్న లేఅవుట్స్ అక్కడ ఒకప్పుడు లేఅవుట్స్ ఉండేవి. ఈ వాటరు అంటే ఈ 90 acresని 400 acres అయినప్పుడు ఏమవుతుంది, ఈ ల్యాండ్ అంతా లో లయింగ్ ఏరియా కాబట్టి వాటర్ అంతా వచ్చేస్తుందండి. అట్లా చాలా ల్యాండ్స్ మూలిగిపోయాయి. సో ఒకసారి మళ్ళీ బ్యాక్ వద్దాం. ఫార్మాసిటీ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉంది కాబట్టి దాని గురించి మనం మాట్లాడదాం. ఇప్పుడు శ్రీశైలం హైవే కావచ్చు, ఇటు నాగార్జునసాగర్ హైవే, అటు చూస్తే బెంగళూరు, మరొక పక్క చూస్తే విజయవాడ. సో ఈ లొకాలిటీ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నట్టు కూడా కనిపిస్తుంది. సో మరి ఈ లొకాలిటీలో ఇప్పటికీ ల్యాండ్ రేట్లు చాలా పెద్ద ఎత్తున పెరిగి ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఇన్వెస్ట్ చేసి వాళ్ళు చేయొచ్చా లేదా? సో గ్రౌండ్ లెవెల్లో అసలు పనులు ఏం జరుగుతున్నాయో వాళ్ళకి తెలియదు, ఎవరికి తెలియదు. ఏదో ఒకటి వర్క్ స్టార్ట్ అయితే మటుకు మళ్ళీ కాస్త భూమి వస్తుంది. మీ అంచనా ప్రకారం ఇప్పుడు ఈ 4 లొకేషన్లో అంటే ఎటు చూసుకున్నా కానీ ఒక 35 kilometers మన విజయవాడ హైవే నుంచి మనం ఆ లొకేషన్ తీసుకున్నా 35-40 kilometers, ఇటు బెంగళూరు నుంచి తీసుకున్నా కానీ ఒక 25 kilometers, నాగార్జునసాగర్ అండ్ హైవే ప్లస్ ఇటు శ్రీశైలం హైవే ఇది మధ్యలో రాను. అవునండి, ఈ పార్ట్ బాగా డెవలప్ అవుతుంది. ఏంటి ఈ పార్ట్ గురించి కొంచెం మాకు వివరంగా, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్ ఈరోజు ఇంతగా డెవలప్ అయిందంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్. ఆ రోజు రోడ్స్
కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకొని డెవలప్ చేయబట్టి హైదరాబాద్కి ఒక బ్రాండ్ వచ్చింది. కానీ ఈసారి అంత కొత్త టెక్నాలజీ అన్ని కొత్త టెక్నాలజీతో ముందుకెళ్తుంది. ఎలాంటి రోడ్స్ వచ్చే అవకాశం ఉంది? సో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ అక్కడ చేయొచ్చు అని కలిగి చూడండి. ఇప్పుడు మనకు తెలిసిందే RRR అనేది ఇప్పుడు వర్క్ జరుగుతుందండి. సో ORRకి RRRకి మధ్యన దాదాపుగా ఒక 19 నుంచి 20 రేడియల్ రోడ్స్ గవర్నమెంట్ ఆల్రెడీ డిజైన్ చేసిందండి. రేడియల్ రోడ్స్ అంటే నాట్ ఆర్డినరీ రోడ్స్. ఒకసారి మాకు రేడియల్ రోడ్ అంటే ఏంటో చెప్పండి. అంటే కనెక్టివిటీ రోడ్స్ అండి. ఇటు ORRకి అటు RRRకి కనెక్టివిటీ రోడ్స్ అండి. ఓకే. ఆ రోడ్స్ కూడా 200 నుంచి 330 ఫీట్ రోడ్స్ ఉంటాయండి. ఓకే. డిపెండ్స్ అపాన్ లొకేషన్ అండ్ రిక్వైర్మెంట్. సో అగైన్ కమింగ్ టు ఫ్యూచర్ సిటీ మనకి ఇక్కడ కొంగరకల్లా నుంచి అమంగల్ వరకు 330 ఫీట్ రోడ్ని డిజైన్ చేశారండి. 330 ఫీట్ రోడ్ ఎక్కడి నుంచి ఎక్కడికి? కొంగరకల్లా నుంచి ఓకే ఇటు అమంగల్ వరకు. ఎన్ని కిలోమీటర్లు ఇది మొత్తం? ఇది 41 కిలోమీటర్స్. 41 కిలోమీటర్స్. ఓకే. సో ఈ 41 కిలోమీటర్స్లో 330 ఫీట్ రోడ్ని గవర్నమెంట్ ఆల్రెడీ అనౌన్స్డ్. బిడ్డింగ్ మొన్న 28th అయిపోయిందండి. February 28th లాస్ట్ డేట్ బిడ్డింగ్ అయిపోయింది. బిడ్డింగ్ ఓపెన్ చేస్తున్నారండి. మేబీ 1-2 డేస్లో బిడ్డింగ్ ఓపెన్ అయిపోతుందండి. వర్క్ స్టార్ట్ అయిపోతుందండి. ఒక్కసారి 330 ఫీట్ రోడ్ అయిన తర్వాత ఆ నక్ష మారిపోతుందండి. ఫ్యూచర్ సిటీ నక్ష మారిపోతుందండి. అదొకటే కాదు, 330 ఫీట్ రోడే కాదు, ఇది ఈ ఫ్యూచర్ సిటీలో ఈ 330 ఫీట్ రోడ్తో పాటు ఇంకొక 200 ఫీట్ రేడియల్ రోడ్స్ వస్తున్నాయండి. ప్లస్ ఒక 150 ఫీట్ రేడియల్ రోడ్ వస్తుంది. సో ఇంత ఈ 200 ఫీట్ రోడ్ 2, ఇటు 150 ఫీట్ రోడ్ ఒకటి, ప్లస్ 330 ఫీట్ రోడ్ ఓవరాల్ నుంచి రింగ్ రోడ్ కనెక్టివిటీ రోడ్. మిగతా రోడ్స్ చెప్పాను చూడండి. ఇటు శ్రీశైలం హైవే నుంచి అటు సాగర్ రోడ్కి కనెక్టివిటీ రోడ్స్. సో మొత్తం 4 పెద్ద రోడ్స్ రాబోతున్నాయండి. సో రాబోతున్నాయంటే వాట్ ఇట్ మీన్స్ ఆ ఏరియా డెవలప్ అవబోతుంది కాబట్టి ఈ రోడ్స్ వస్తున్నాయండి. ఆ రోడ్స్ ఎట్లా డెవలప్ అవుతుందంటే ఆల్రెడీ 11 MOUs మనం ఇందాక మాట్లాడుకున్నాం. 11 కంపెనీస్తో MOU చేయించుకున్నారు. ఆల్రెడీ 10,000 ఎంప్లాయీస్ని ప్లస్ ఇండైరెక్ట్గా 15,000 డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ 15,000 ఎంప్లాయ్మెంట్ ఇది ఇప్పుడు రెడీగా ఉంది నెక్స్ట్ 4 ఇయర్స్లో. ప్లస్ ఇంకొక ఫ్యూచర్లో మనకి లైఫ్ సైన్సెస్ 800 కంపెనీస్ రాబోతున్నాయండి. ప్లస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన కంపెనీస్ వచ్చి ఎస్టాబ్లిష్ అవ్వబోతున్నాయండి. అదేవిధంగా మనకి ఎలక్ట్రానిక్స్ అండ్ జనరల్ ఇండస్ట్రీస్ కూడా ఒక 4,000 acres ల్యాండ్ కేటాయించారండి. అవి కూడా ఇండస్ట్రీస్ రాబోతున్నాయి. సో 15 లక్షల ఎంప్లాయ్మెంట్ రాబోతుందండి, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్.